నమస్కారం, బే న్యూస్ కు స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందన. రాష్ట్ర సీఎస్ డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ. పోలింగ్ రోజు అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం. మహారాష్ట్రలోని వివిధ ఆలయాలను దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు. కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు. తనకు ఓటు వేసిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనను ఆదరించి అండగా నిలిచి ప్రేమను చూపించిన పిఠాపురం ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన పవన్. గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసీపీ నేతల ఆరోపణ. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ రాష్ట్ర సీఎస్ డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ పోలింగ్ రోజు అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని ఈసీ వెల్లడించింది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు సీఎస్ డీజీపీ తెలిపారని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. అదే సమయంలో తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి మహారాష్ట్రలో పర్యటించారు. తొలుత కొల్హాపూర్లోని సుప్రసిద్ధమైన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం షిరిడి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు సాయిబాబాను దర్శించుకున్నారు. వీరికి షిరిడి ట్రస్ట్ వర్గాలు సాంప్రదాయబద్ధ స్వాగతం పలికాయి. దర్శనానంతరం చంద్రబాబు దంపతులను సత్కరించి ఆలయ అధికారులు వారికి జ్ఞాపికను బహుకరించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువనుండగా ఇప్పుడు ఆయన భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచి ప్రేమను చూపించిన పిఠాపురం ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసీపీ పేర్కొంది. తక్షణమే చంద్రబాబు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లెల్ అప్పిరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వైసీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకన్ రెడ్డి నారాయణమూర్తి తదితరులు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైసీపీ కార్యకర్తలపై టీడీపీ పెద్ద ఎత్తున దాడులకు తెగబడిందని విమర్శించారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీస్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయన్నారు. హింస జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ముందుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీపక్ మిశ్రాపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు పోలింగ్ రోజు కానీ, పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఈ హింస ప్రజ్వలించడం, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మూకలన్నీ కూడా ధ్వంసరచన చేస్తుంటే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు, మరీ ప్రత్యేకించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అలాగే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అతను కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్గా చూస్తున్నటువంటి శంకర్ బాక్షి, వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి రిటైర్డ్ కాబడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ దీపక్ మిశ్రా అనేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని
పోలీస్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ నియమించడమే తప్పు అయితే ఇంతమంది భారతదేశంలో ఇంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కడు కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ దొరకనట్టు ఒక రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇద్దరు కలిసి ఇతన్ని తెచ్చుకుని పోలింగ్ రోజున పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే వారి పనితీరు పట్ల ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే ఏ పిటిషన్ పెడితే పాస్ తక్షణమే పైన ఎన్నికల కమిషన్ సంప్రదించి సరైన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పుతున్నటువంటి శాంతి భద్రత వ్యవస్థని గాడిలో పెట్టేదానికి మీ వంతు సహాయ సహకారం కావాలని చెప్పి స్పష్టంగా మా పార్టీ ప్రజల తరఫున ఎప్పటికే కోరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలామంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్తే మేము ఏ అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని పరిపాలన చేసిన పరిస్థితి కానీ పల్నాడులో కానీ రాయలసీమలో దాడుల విషయంలో కానీ మరి నిమ్మకు నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వమని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలిగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా ఇవ్వండి. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పందించారు. మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబులు దొరికాయని వెల్లడించారు. పెట్రోల్ బాంబుల ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబులు దొరికాయని వెల్లడించారు. పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని తెలిపారు. కొందరి ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించామని చెప్పారు. పెట్రోల్ బాంబుల ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. బాంబులు ఎవరు తయారు చేస్తున్నారో విచారణ జరుపుతున్నామని తెలిపారు. జిల్లాలో తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబుల కలకలం రేగింది. ముప్పాల మండలం మాదలలో పోలీసులు వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు గుర్తించారు. అటు కారంపూడి దాడుల ఘటనలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వైసీపీకి చెందిన 12 మందిని, టీడీపీకి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వచ్చి 151కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22కు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో సీఎం జగన్ షాక్ గురవుతాడని అన్నారు. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని, రాష్ట్ర ప్రజలు సంతోషం పడతారని పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వచ్చి 151 పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై ఉమా స్పందించారు. మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో సీఎం జగన్ షాక్ గురవుతాడని అన్నారు. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గ పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చి గ్రామాలు మండుటెండలో 3-4 గంటలు నిలబడి ప్రజలు ఓటేశారని తెలిపారు. అటు 1000 మంది, ఇటు 1000 మంది రాళ్లు విసురుకుంటున్నా పల్నాడులో మహిళలు కాంపౌండ్ వాల్ దాటిపోకుండా నిలబడి ఓటు వేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారని చెప్పారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి, ఈ 5 ఏళ్లు ఏం ముద్రించావని, మళ్ళీ అధికారంలోకి వస్తావని కలలు కంటున్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్న జగన్ రెడ్డి ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడి జబ్బలు చర్చుకుంటున్నాడు, గప్పాలు కొడుతున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి, క్యూ లైన్లో నిలబడి, బయట రోడ్ల మీద అటు 1000 మంది ఇటు 1000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిపినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం విమర్శించారు. రాష్ట్రంలో అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని వైకాపా నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, అప్పిరెడ్డి వంటి వారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో భాజపా మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ఆలగడ్డ, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు వైకాపా ఓటమిని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎస్ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారులు, పోలీసులు తమ మాట వినటం లేదని వైకాపా నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, అప్పిరెడ్డి వంటి వారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. నమస్కారం. ఈ రోజున శాతం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలోనే గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలామందికి, నేను ఆ రోజు విశాఖపట్నం ట్రైను లేట్ అయితే కూడా ఆయన గ్రీన్ ఛానల్లో తీసుకొచ్చి ప్రమాణంగా ఓటర్లకి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ రోజున మేము ఎన్నోసార్లు వారిని ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అడిగినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు చాలా బాగా స్పందించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారు ప్రజల్లో ఆ ఓటు హక్కు వినియోగించుకునేదాన్ని వారికి క్లియర్గా అర్థమైపోయి వాళ్ళు దాడులు తెగబడుతూ ఉన్నారు. ఇందాక కనుక చూస్తే ఒకసారి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ వాళ్ళ దానికి మీటింగ్ వెళ్ళి చెప్తూ ఉన్నారు. 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయి, 22 పార్లమెంట్ కంటే ఎక్కువ వస్తాయని. దీన్నే దింపుడు గల్లం ఆశ అంటారు. అంటే ఎవరైనా ఎక్కడైనా మనిషి చనిపోయినప్పుడు ఒక 2-3 చోట్ల దించి అక్కడ బియ్యం పోసి నారాయణ లేకపోతే పేరుతో ఏదో పిలుస్తారు. అలా ఈ వైసీపీ పార్టీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఐపాక్ అనేది ఆల్రెడీ ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. పేపర్లో వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మరీ పెట్టకపోతే బాగుంటుందని చెప్పి ఇవాళ పెట్టిన సందర్భంగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సందేశం చూస్తే పోయినసారేమో ఇచ్చిన విధానానికి ఈసారి విధానానికి చాలా తేడా ఉంది. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని తీర్చేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శేష్ బాబురావు కోరారు. 61వ డివిజన్ పైకాపురం శాంతినగర్ లో పర్యటించారు. ఓటర్లకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తెదేపా, వైకాపా కుమ్మక్కై ధన రాజకీయాలు నడిపారని, విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేశారని విమర్శించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా డబ్బులు పంపిణీ చేయడం వారి నిజ స్వరూపాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ స్థితిలో కూడా పలువురు ప్రలోభాలకు లొంగకుండా సిపిఎంకు ఓటు వేశారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి రమణారావు, సిహెచ్ శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్, నిజాముద్దీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సహకరించినటువంటి ఓటర్లకి, కార్యకర్తలకి సిపిఎం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకవైపున తెలుగుదేశం, వైసీపీ రెండు రోజు తన్నుకుంటా ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పనిచేవాడు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసుకోవాలి. డబ్బు పంపిణీ మాత్రం
అంతా సవ్యంగా సాఫీగా అగాధాలు లేకుండా ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతో మంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు, వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతుంది. ఎన్నికల్లో మాత్రం హామీలు గుర్తించారు, వాళ్ళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు మీకు అమ్మఒడి, విద్యా దీవెన, ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులకి ఇద్దామా, వాళ్ళ ఎక్కడికి కట్టుబడదామా అని చూస్తున్నారు. ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరోవైపు పలు చోట్ల వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఒంగోలులో 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వలేటివారిపాలెంలో 48.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, కడప, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కృష్ణా, పార్వతీపురం, మన్యం, బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందన. రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ. పోలింగ్ రోజు అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం. మహారాష్ట్రలోని వివిధ ఆలయాలను దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు. కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు. తనకు ఓటు వేసిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనను ఆదరించి అండగా నిలిచి ప్రేమను చూపించిన పిఠాపురం ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన పవన్. గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిసి వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసీపీ నేతల ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.